యాక్సెప్టెన్స్ ఇస్తున్నారు, ప్రేమతో పిలుస్తున్నారు. సో నేను ఒక ట్రేడ్ మార్క్ సెట్ చేస్తారు, ఎక్కడికి వెళ్ళినా ఆ చిట్టి. ఒకవేళ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ పొగడాలన్నా చిట్టి, అదొకటి అయిపోయింది. ఇంకా ఆ క్యారెక్టర్ తర్వాత మళ్ళీ ఎవ్రీ సినిమాకి సేమ్ అలాంటి క్యారెక్టర్ ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేస్తూ వచ్చినప్పుడు ఆ ఎక్స్పెక్టేషన్స్ అన్ని మీకు ఆ మెసేజ్ త్రూ వచ్చినప్పుడు మీకు ఏమనిపిస్తుంటుంది? నేనైతే చాలా బ్రేక్ చేస్తాను ఆ స్టీరియో టైప్. నాకు అలా అనిపిస్తుంది. ఇన్ఫాక్ట్ రిబెలియస్ గా ఇంకా అది బ్రేక్ చేయడానికి అలా చేశాను అనిపిస్తుంది అప్పుడప్పుడు. ఆబ్వియస్లీ కాన్షియస్ గా చేయను, బట్ చాలా డిఫరెంట్ వెరైటీగా క్యారెక్టర్స్ ట్రై చేశాను అండ్ ఇంకా ట్రై చేస్తూనే ఉంటా. బికాస్ యాజ్ అన్ యాక్టర్ యూ లివ్ మల్టిపుల్ లైఫ్స్ కదా, అండ్ దట్స్ ద సూపర్ పవర్ దట్ యూ గెట్ యాజ్ అన్ యాక్టర్. సో ఆబ్వియస్లీ నాకు అర్థమైందంటే ఏంటి అంటే ఆ జానర్ నాకు సెట్ అయిపోయింది. అండ్ యూనో కామెడీ లేకపోతే ఎంటర్టైన్మెంట్ చెప్పొచ్చు. పీపుల్ ఎంజాయ్ వాచింగ్ దట్ లైట్ హార్టెడ్ యునో సినిమా. సో maybe that works, and oka balance undali between that and what I personally also want to experiment with. Yeah, definitely balance strike chesta. అంటే ఒక సక్సెస్ తర్వాత ఏ వే సెలెక్ట్ చేసుకున్నారు మీరు? అంటే ఆ ఫిలిం తర్వాత ఒక స్పెషల్ సాంగ్ చేశారు ఒక సినిమాలో, తర్వాత రవితేజ గారి సినిమాలో ఒక క్యారెక్టర్గా చేశారు, ఒక పక్కన మెయిన్ లీడ్స్ చేసుకుంటారు. అసలు మీ జర్నీ ఎలా వెళ్తుంది? ఆనెస్ట్లీ ఒక 2-3 years అయితే చాలా ఎక్స్పెరిమెంట్ చేశానండి. నాకు నేను వితౌట్ ఎనీ నోషన్స్, ప్రీ కన్సీవ్ నోషన్స్ లేకుండా వచ్చాను ఇండస్ట్రీలో. అండ్ నాకు తెలీదు కదా ఆ ట్రెండ్ అలా ఉంది. ఏదైనా మూవీ చేసి హిట్ అయిన తర్వాత ఒక హీరోయిన్ లేకపోతే హీరోయిన్ ఫటాఫట్ కటకట్ మూవీ సైన్ చేసేయాలి అండ్ యునో ఆ ఫ్లోలో వెళ్ళిపోతూనే ఉండాలి అని నాకు తెలీదు. సో నా మైండ్లో ఏముంది, ఓకే ఇప్పుడు జాతిరత్నాల తర్వాత ఆ లెవెల్ స్క్రిప్ట్ మళ్ళీ సెలెక్ట్ చేయాలి. కానీ అందరికీ ఈ విషయం అని తెలీదు దట్ ఐ డెంట్ ఈవెన్ నో దట్ జాతిరత్నాలు విల్ బీ సచ్ అ బిగ్ హిట్ కదా. సో అది ఇట్ వాజ్ నాట్ అ ప్లాన్ థింగ్. సో హౌ కెన్ ఐ ప్లాన్ ద సెకండ్ మూవ్ అని ఐ డెంట్ థింక్ దట్ కదా. సో ఐ జస్ట్ డిడ్ వాట్ ఎవర్ ఐ ఇంట్యూటివ్లీ ఫెల్ట్ వాట్ వాజ్ గుడ్ ఫర్ మీ. కానీ ఇప్పుడు కొంచెం ప్లాన్డ్గా వెళ్తున్నాను అండ్ ట్రయింగ్ టు డూ అ సర్టన్ కైండ్ ఆఫ్ లీడ్ రోల్స్ ఓన్లీ. అండ్ యా, లెట్స్ సీ వేర్ దట్ టేక్స్. అండ్ ఒక థింగ్ ఏంటంటే ఇండస్ట్రీలో ఒక సక్సెస్ తర్వాత ఈవెన్ ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి వాళ్ళే లాక్ చేసుకుంటారు ఆర్టిస్టులని. కొన్ని సినిమాల వరకు మా దగ్గరే చేయాలి, పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌస్ నుంచి కాల్స్ వస్తూ ఉంటాయి రెగ్యులర్గా అని చెప్పేసి. మీకు అలాంటి కాల్స్ ఇప్పుడు రాలేదు ఆ లాస్ట్ 3 yearsలో జాతిరత్నాల తర్వాత? మోస్ట్లీ కథల గురించి వస్తాయండి. ప్రొడక్షన్ హౌసెస్ అలా కాల్ చేయడం తక్కువే. బికాజ్ ఏదైనా డైరెక్టర్కి అలా అనిపించింది ఈ క్యారెక్టర్ ఈ అమ్మాయి ప్లే చేస్తే బాగుంటుందేమో యూనో. సో మోస్ట్లీ అలాంటివి కాల్స్ వచ్చినాయి. అండ్ అవి వచ్చినప్పుడు నేను యూనో వెళ్ళి వింటాను. And of course then deciding based on lot of different things like characters and obviously double kuda it's an important thing but not max importance. It's one of the things that you have to look at as an actor. సో నేను ఒకటి విన్నా, త్వరలో బాలీవుడ్కి జంప్ చేస్తున్న ఫరియా అబ్దుల్లా. జంప్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జంప్ వర్డే నాకు ఇష్టం లేదు. నేను వెళ్ళి ఒక హిందీ సిరీస్ చేసి తిరిగి ఇక్కడే వచ్చాను. ఇది నా హోమ్, దిస్ మై హోమ్ గ్రౌండ్. ఎక్కడ వెళ్తారు? అండ్ ఐ థింక్ ద లవ్ దట్ యు గెట్ ఫ్రమ్ Telugu industry, it's like no other place. Why would anyone else want to go? People from Bollywood are trying to come here, guys. You have to understand, వాళ్ళు జంప్ చేయడానికి చేస్తున్నారు ట్రై. సో మనం ఎందుకు ఎక్కడైనా వెళ్ళాలి? కానీ లాట్ ఆఫ్ స్క్రిప్ట్స్ వింటున్నారు అని చెప్పి విన్నా, నిజమేనా? బాలీవుడ్ లో ఎవరు చెప్తున్నారు? ఐ డోంట్ నో. వినపడినాయి అట్లా కొన్ని వార్తలు. లేదండి, ఇప్పుడు చూస్తున్నారు. చూస్తున్నాను. అలా అయితే తమిళ్, మలయాళం కూడా చూస్తున్నాను. బికాస్ కాంటెంట్ రైట్ నౌ ఇస్ కంప్లీట్లీ ఓటీటీ డ్రివెన్ కదా. ఈవెన్ ఇఫ్ థియేట్రికల్ రిలీజెస్ అవుతున్నాయి కానీ చివరికి ఓటీటీ కూడా యునో ఇస్ ఇన్వాల్వ్డ్ ఇన్ సచ్ అ బిగ్ పార్ట్. అండ్ ఐ థింక్ కాంటెంట్ ఈస్ ద మెయిన్ థింగ్. కాంటెంట్ ఈస్ కింగ్. అది లాంగ్వేజ్ బ్యారియర్ లేకుండా చూస్తే బెటర్. ఓకే, సో కమింగ్ టు ఆ ఒకటి అడక్కు, నాకు తెలిసి ఫస్ట్ టైం మీ హైట్ కి తగ్గ ఒక హీరో దొరికినట్టున్నారు. అవును. దగ్గరికి వచ్చినప్పుడు అలా నరేష్ గారు హీరో అన్నప్పుడు వాట్ వాజ్ యువర్ రియాక్షన్? లేదండి, యాక్చువల్లీ నవీన్, సంతోష్, రవితేజ గారు, ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ టాల్.
అండ్ వీఆర్ ఆల్మోస్ట్ ఈక్వల్ హైట్. Hmm. నరేష్ గారు కొంచెం 1 inch మీకంటే కొంచెం ఎక్స్ట్రా Hmm. అంతే. అయితే దట్ వే ఇఫ్ యూ సీ దర్ ఆల్ సేమ్ హైట్. Hmm. బట్ అవును, ఎవరైనా వచ్చి మనకి సెట్ మీద మనల్ని చూస్తే ఆబ్వియస్లీ లైక్ వా బాగా సెట్ అయింది హైట్ అని చెప్పి. ఈవెన్ నేను ఈ క్వశ్చన్ ఆయన కూడా అడిగాను మొన్న ఇంటర్వ్యూ చేసినప్పుడు, మీ హైట్ కి తగ్గ హీరోయిన్ లాస్ట్ దొరికినట్టున్నారు. అవును, ఆయన చాలా హ్యాపీగా ఉన్నారు. హే ఇట్స్ సో నైస్ టు లుక్ ఎట్ సమ్ హై లెవెల్ అని చెప్తారు. సో ఇట్ వాస్ ఫన్ ఆఫ్ కోర్స్, అండ్ ఐ థింక్ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ఆల్సో ఇట్ యాడెడ్ టు ఇట్, కొంచెం యాడ్ అయింది. సో ఐ టు రియలీ ఎంజాయ్డ్. ఓకే, అంటే నరేష్ గారు ఆల్మోస్ట్ ఒక లాస్ట్ కొన్ని సినిమాల వరకు కామెడీని మొత్తం కంప్లీట్ పక్కన పెట్టేసి చాలా రోజుల తర్వాత, చాలా గ్యాప్ తర్వాత వస్తున్న కామెడీ ఫిలిం. ఈ స్క్రిప్ట్ దగ్గరకు వచ్చినప్పుడు నరేష్ గారు హీరో అన్నప్పుడు వాట్ వాజ్ యువర్ రియాక్షన్? Obviously,